నమస్కారం. మాఘపురాణం 19వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున మాఘ బహుళ చవితి అంటే సంకటహర చతుర్థి చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ రోజున గణపతి పూజ చేసుకునేందుకు ప్రత్యేకమైన రోజు. ఒకవేళ గుర్తు లేకపోతే ముందు రోజు ఇది వింటారు కదా, రేపొద్దున చవితి మనం వినాయక పూజ చేసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోండి. కొంచెం లేట్గా మొదలు పెట్టుకున్నా కూడా గణపతి పూజ ఉదయం ఉపవాసం, రాత్రి పూజా విధానం ఉంటుంది. పొద్దున పూట మీరు 10 గంటలకు విన్నా కూడా స్వల్పంగా లఘువుగా ఉదయం గణపతి పూజ చేసుకోవటం, ఉపవసించి సాయంకాలం మనం గణపతి దేవాలయానికి వెళ్ళటము, లేదా ఇంట్లోనే కుడంలో ఉండ్రాళ్ళు చేసుకుని గణపతి ఆరాధన చేసుకుని నివేదన చేసుకుంటే మంచిది. అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఏం చెప్తున్నారంటే మాఘ ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి చెప్తున్నారు. మాసములన్నిట్లలోనూ మాఘమాసం అత్యంత పుణ్యదాయకమైంది. మాఘమాసంలో నదీ స్నానం విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అయితే మనకు సాధారణంగా తెలుసండి, ఎప్పుడు కూడా కార్తీక స్నానాలు అని చెప్తాం. మాఘ స్నానాలు తక్కువ మందికి తెలుస్తాయి. కార్తీకం మొత్తం యావత్ భారతదేశము అంటే సౌత్ ఇండియా అంతా పాటిస్తుంది, మాఘం తక్కువ మంది పాటిస్తారు. అయితే మనం ఇది తెలుసుకున్నప్పుడు ఒకవేళ కార్తీకంలో చేయలేకపోయినా చలికాలం అవ్వడం వల్ల ఏదైనా అనారోగ్యాలు ఇబ్బంది మనం స్నానాలు చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా మాఘంలో అయినా ఇది చేయగలిగితే నదీ స్నానం చాలా ఫలితాన్ని ఇస్తుందండి. అవకాశాన్ని బట్టి చూసుకోవచ్చు. మనకు అందుకని చూడండి, కార్తీకం తర్వాత మార్గశిరం పుష్యం మధ్యలో 2 నెలలు వచ్చినాయి. 3 నెలల క్రితం చేయలేంది ఇప్పుడు చేసినా కూడా ఫలితం ఇస్తుంది. మంచి అవకాశం కదా. అయితే నది లేకపోతే ఏ నీటి తావులో అయినా స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే తాము చేసిన ఘోర పాపాలన్నీ హరించుకుపోతాయి, పుణ్యం లభిస్తుంది. అయితే ఇది శ్రీమన్నారాయణుడు అనగానే విష్ణు పూజ సాలగ్రామార్చనలోకి వెళ్తాం. మాఘంలో సూర్యనారాయణ అర్చన కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. ఇక్కడ శ్రీమన్నారాయణుడు అంటే ప్రత్యక్ష నారాయణ స్వరూపమైన సూర్యుడి గురించే చెప్తారు. ఇంటికెళ్ళి పూజా వ్యవహారము అది చేయలేకపోతాం మనం పెద్దగా. నదిలోనో ఏ చెరువులోనో స్నానం చేస్తే సూర్యోదయం అవుతుండగా చేస్తాం. ప్రత్యక్షంగా సూర్యబింబం కనపడుతుంది కదా, ఆ కనపడే సూర్యబింబానికి 3 దోసెళ్ళ నీళ్లు దోసెళ్లతోటి తీసి అర్ఘ్యప్రదానం చేయటం. పెద్ద మంత్రం కూడా అక్కర్లేదండి. ఆదిత్యాయ నమః అని చెప్పుకున్నా చాలు, అంత చిన్నది కూడా సరిపోతుంది. సూర్యుడికో నమస్కారం చేయటం, ఓ 3 దోసెళ్ల నీళ్లు అర్ఘ్యప్రదానం చేసి నమస్కారం చేసుకుంటే అది ప్రత్యక్ష నారాయణ సేవని మించిన సేవ అసలు లేనే లేదు. అంత మాత్రమైనా చేయండి అంటారు. ఒకవేళ నదీ స్నానం కుదరలేదు, ఇంట్లో స్నానం చేసినా చటుకున ఏ మేడ మీదకో బాల్కనీలోకో వెళ్ళి సూర్యుడిని చూస్తే చాలా మంచిది. ఒక చిన్న రాగి చెంబు, బుజ్జి గ్లాసులు దొరుకుతాయి, ఎంతో ఖరీదు కూడా ఉండదండి. ఒక గ్లాసు కొని అట్టె పెట్టుకుంటే ప్రతి మాఘంలోనూ చేయొచ్చు. ఒకే గ్లాస్తో ఇంటిల్లిపాది కూడా చేసుకోవచ్చు. చిన్న గ్లాసు, దాన్ని కొంచెం ఎర్రగా శుభ్రంగా తలతళ్ళాడేలాగా తోమాలి. రాగి వస్తువులు ఏంటంటే నిలవ పెట్టామంటే కడిగి పెట్టినా సరే అదంతా మసలు పడిపోయి పాత మొహంలాగా తయారవుతుంది. ఏ రోజుకి ఆ రోజుకి కొంచెం తోముకోవాలి. దాన్ని తోమి ఆ నీళ్ళని ఎర్రని పాత్రలో గనక ఇస్తే చాలా మంచిదండి. అవకాశం ఉన్నవాళ్ళు చేయండి. అయితే మాఘపురాణం వినటము, మాఘమాస వ్రతం ఆచరించటము, విష్ణు పూజలు, సంకీర్తనలు, భజనలు, దాన ధర్మాలు మొదలైనవి చేస్తే ఆ శ్రీహరి సర్వదా మనల్ని కాపాడమే కాక విష్ణులోక ప్రాప్తిని కూడా కలగజేస్తాడు. కాబట్టి సర్వులు మాఘమాస వ్రతం ఆచరించటము సర్వశ్రేయస్కరము. మాఘమాసంలో శ్రీహరిని సేవిస్తే ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. దీనివలన శ్రీహరి కృపకి పాత్రలే మోక్షప్రాప్తిని పొందగలుగుతారంటంలో ఎటువంటి అనుమానము లేదు. పూర్వం అనంతుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఈయన ఎక్కడున్నాడు? యమునా నదీ తీరంలోని ఒక అగ్రహారంలో నివసించేవాడు. యమునా నదీ తీరం అంటే ఇంచుమించుగా ఢిల్లీకి దగ్గర అనుకోండి, నార్త్ ఇండియా కథ చెప్తున్నారు. ఈయన ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఈయన పేరు అనంతుడట. ఇతను పూర్వీకులు ఇచ్చిన ఆస్తి, వంశపారంపర్యంగా చాలా కాలం నుంచి వస్తున్నటువంటి అధికంగా ఆస్తి సంక్రమించి ఐశ్వర్యవంతుడు అవటం చేత అహంకారిగాను, మొండితనము, మూర్ఖత్వం కలవాడుగాను తయారవుతాడు. మనం ఇప్పుడు కూడా చూస్తామండి ఇట్లాగే. పూర్వకాలం నుంచి పూర్వతర పాత్రలు, నాయనమ్మవి, తాతవి, ముత్త తల్లివి ఎప్పటి నుంచో ఆస్తులు వస్తుంటే పిల్లలు ప్రపంచ జ్ఞానం లేకుండా ఉంటారు. డబ్బు ఉంటుంది, దీన్ని అనుభవిద్దాం, అధికారం ఉంటుంది, అనుభవిద్దాం, పని వాళ్ళు ఉంటారు, మనం ఏం పని చెయ్యం. దాంతో బద్ధకస్తులుగాను, మూర్ఖులుగాను, మొండివాళ్లుగాను ఉంటారు. పనిమంతులుగా ఉండే అవకాశం అసలు లేనే లేదు. మనం ఇప్పుడు కూడా చూస్తాం. అదే తండ్రులు ఉద్యోగస్తులయ్యి అన్ని పనులు వాళ్లే స్వయంగా చేసుకుంటుంటే వీళ్ళ పిల్లలు కూడా అలాగే తమ సొంతంగా పనులు చేసుకునేలాగా అలా కనపడతారు. ఆస్తి స్వాస్థలున్న అన్ని కుటుంబాల్లోనూ తొలి తరాల కంటే తర్వాత తరాల వాళ్ళు మూర్ఖంగా, మొండిగా, పట్టుదలగా, ఒక అర్థం పర్థం లేని ఒక కాంప్లెక్స్లో జీవించడం మనం ఇప్పటికి కూడా చూస్తాం. పూర్వకాలపు గాథల్లో కూడా అవే కనపడుతూ ఉంటాయి.
అయితే విద్య కూడా అంతంత మాత్రంగానే అబ్బిందట. నిత్యం ఇంటి నుంచి డబ్బు తీసుకొని దుష్టులతోనూ దుర్మార్గులతోనూ తిరుగుతూ జులాయిగా తయారయ్యాడు. చెడు అలవాట్లకు లోనయ్యాడు. సులువుగా డబ్బు దొరికే మార్గం ఉంటే స్నేహితులు చాలామంది చేరతారు. వీడినికి చాలా తొందరగా నువ్వు కుమార్ రాజావని చెప్పి బాగా అలవాట్లు నేర్పించేశారు. తల్లిదండ్రుల హితబోధనలు వినక తన ఇష్టానుసారం సంచరించేవాడు. ఏనాడు దైవతి చింతన చేసిన పాపాన్ని పోలేదు. పాప భీతి మొదలే లేదు. మందు మగువ పేకాట జూదం మొదలైనటువంటి సకల సద్గుణాలు అనకూడదులేండి, సకల దుర్గుణాలు అలవడ్డాయి. ముసలివారైన తల్లిదండ్రులు మాత్రం ఎంతైనా చెప్పి చూశారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. వారి హితబోధ చెమిటివాడి ముందు శంఖమూదినట్లుగా అయింది. సరే, వాళ్ళు ఇంకా చేయగలిగేది ఏం లేదు. వీడికి ఎప్పుడో మొహం పగిలితే బుద్ధి వస్తుంది, మనం కూడా ఇట్లాగే అనుకుంటాం. వాడికే ఓ దెబ్బ తగిలితే బుద్ధి వస్తుంది, ఎంత చెప్పినా వినరు. పైగా చేయి దాటిపోయాక మా అమ్మ నాన్న చెప్పారు నేను వినలేదు అనిపిస్తుంది, లేదా ఇంకొంచెం బాగా చెప్పుండొచ్చు కదా అని కూడా అనిపిస్తుంది. ఏదో చెప్పారు మేము వినలేదు, ఓ చెప్పకాయ కొట్టి చెప్పుండొచ్చు, చూడు ఇప్పుడు ఇలా అయిపోయింది అంటారు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, మనకి చెప్పినప్పుడు వినరు, ఇంకా బాగా చెప్పలేదని తర్వాత కాలంలో భావిస్తారు. ఇలా ఇక వాళ్ళు సరిపెట్టుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్న కాలమే వీడికి సమాధానం చెప్తుంది. ఈ కాస్త ఆస్తి పోయాక, ఇదంతా అయ్యాక వీడికి పళ్ళు రాలేక బుద్ధి వస్తుందని ఇక చెప్పలేక వదిలిపెట్టేసి వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఇలా ఉండగా కొంతకాలానికి అతనికి జ్ఞానోపదేశం అవ్వడం మొదలుపెట్టిందట. జ్ఞానోదయం అవటం మొదలుపెట్టింది. జ్ఞానోపదేశాలు చాలామంది చేశారు, కానీ అతను వినలా. జ్ఞానోదయం అవడం మొదలుపెట్టింది. దుర్గుణాల వల్ల రోగాల బారిన పడ్డాడు. స్నేహితులు సాయం చేయకపోవడంతో వారి పట్ల విసిగిపోయాడు. ఏనాడు దాన ధర్మాలు చేయలేదు, దైవచింతన లేదు. ఇప్పుడు దైవచింతన ఎలా చేయాలో తెలియదు. ఎవరికైనా దానం చేస్తుంటే వాళ్ళు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు. ఇతను ఏం చేశాడు, స్నేహితులతో కలిసి స్నేహితుల మీద ఖర్చు పెట్టాడు. దాన్ని దాన ప్రక్రియగా తీసుకోలేం కదా. మనం దానం చేసామనుకోండి, ఎవడో లేనివాడికి డబ్బు ఇచ్చాం, అవసరానికి ఏదో ఆదుకున్నాం మనం, అప్పుడు వాళ్ళు మన అవసరాలప్పుడు వాడు కాకపోతే ఈ దానం చేసిన ఫలితము ఇంకో పక్క నుంచి వస్తుంది. మనం చేసింది ఏమిటంతా దుబారా జులాయితనము ఖర్చు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఖర్చు పెట్టించే వాళ్ళు పెట్టించేసి తర్వాత నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ దగ్గరికి రారు. అలాగే జరిగిందనమాట. ఇతనికి ఒంట్లో సత్తువ తగ్గిపోవటం మొదలుపెట్టింది. ఓపిక లేదు, అనారోగ్యం పాలైపోయాడు. ఫ్రెండ్స్ని 10 మందిని పిలిస్తే 2 వచ్చేవాళ్ళు. ఆ 2 కూడా కాసేపు కూర్చుని వీడు మూలుగుతుంటే వాళ్ళు చక్కగా వెళ్ళిపోయేవాళ్ళు. సొంత వాళ్ళు అయితే ఉంటారు, ఎవరుంటారు? స్నేహితులు ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారండి. లేదు, మిత్రులు మంచివాళ్ళు కాదని మనం అనలేకపోతాం. ఈ పురాణాల్లో చెప్పబడిన గాథల్లో ఏంటంటే డబ్బుని చూసి చేరిన వాళ్ళే స్నేహితులుగా చెప్పబడతారు, ఇట్లా వదిలేస్తారు అని. ఎప్పుడు కూడా మనం డబ్బులే చూపిస్తుంటే మన క్యారెక్టర్ని ఎవరు చూస్తారు? మన గుణాన్ని చూడరు కదా. డబ్బు చూపించకుండా ఉంటే గుణం కనపడుతుందేమో. మరి ఒకనాడు అతను ఇట్లా ఆలోచించడం మొదలుపెట్టాడు. అయ్యో, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోతేనే ధనబలంతో మిక్కిరి గర్విష్ఠిగా మారాను, సకల దుర్గుణాల బారిన పడ్డాను. నేనెంతటి పాపాత్ముడిని, దైవచింతన చేయలేదు, దాన ధర్మాలు చేయలేదు, భగవంతుని పట్ల సాధారణ భక్తిని కూడా చూపించలేదు. నాకు ఇంకా మోక్షం ఎట్లా వస్తుంది? ఒక్క పుణ్యకార్యమైనా చేయలేదు సరికదా. నేను పాపకార్యాలు ఎన్నో చేశాను. ఈ మాఘమాసం అత్యంత పుణ్యదాయకమైంది. నదీ స్నానం చేయమని అమ్మా నాన్న ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. నాకు ఇంకా నిష్కృతి లేదు. రేపు పొద్దు నుంచి నదీ స్నానం చేద్దామని డిసైడ్ అయ్యాడట. మనకి చాలా సమస్యలు చుట్టుముట్టినప్పుడు అప్పుడు దైవం వైపుకి తిరుగుతాం. ఎక్కడా మనకి సమాధానం దొరకకపోతే మనం దైవం వైపుకి తిరుగుతాం. ఒకవేళ మనం తిరగలేదనుకోండి, ఏదో ఒక ప్రచోదనం వస్తుంది ఆ సమయానికి. ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్సో, చుట్టుపక్కల వాళ్ళు, దారిపోయే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనని దైవం వైపుకి తిప్పుతారు. మీరు చూడండి, అన్ని రకాల వ్రత కథల్లోనూ ప్రయాణ సమయంలో ఎవరో పూజ చేసుకుంటూ ఉండగా చూసి ఆ పూజను మొదలుపెట్టిన గాథలు వింటాం మనం. సత్యనారాయణ వ్రత గాథలు అంతే, అనంత వ్రత గాథ అంతే, చాలా రకాల పుణ్యవ్రతాల గాథలన్నీ కూడా ఎవరో అది ఆచరిస్తుంటే చూసి వారిని చూసి ప్రచోదనం పొంది మనం కూడా చేయాలనుకోవటం, అలాంటివే కనపడతాయి. ఇతనికి తనంతట తనకే తట్టింది. ఇది మాఘమాసము, రేపటి నుంచి నదీ స్నానం చేస్తే నాకు అనారోగ్యం తగ్గుతుంది, ఏమైనా ఈ డబ్బు సమస్యలు వచ్చిన ప్రాబ్లమ్స్ తీరతాయేమోనని భావించాడు. అయితే ఏమైంది, రేపటి నుంచి నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసి శ్రీ మహావిష్ణువుకి పూజలు భజనలు సంకీర్తనలు చేయించాలి, మాఘమాస వ్రతం ఆచరించాలి, లేకపోతే నాకే నికృష్టపు చావు వస్తుందోనని ఆలోచించుకుంటూ నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడట. ఆనాటి రాత్రి కొంతమంది దొంగలు అతని ఇంట్లో పడి సర్వము దోచుకుపోయారు. అయితే అలికిడికి మెలకు వచ్చి ఇతను ఏం చేశాడు, దొంగలు దొంగలు నరుస్తూ వాళ్ళ వెనకాల పడ్డాడట. అట్లా తరుముతూ తరుముతూ నది మీద ఒక వంతెన కట్టుంటే ఆ వంతెన మీదకి ఆ దొంగలు ఎక్కారు. ఇతను కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తాడు. ఈ పెనుగులాటలు పరిగెత్తడంలో ఒక దొంగ అతను కాలు మడతపడి కింద పడిపోయి ఈ మన అనంతుడికి చిక్కేసరికల్లా ఇతను అతన్ని పట్టుకున్నాడు గట్టిగా.
ఇద్దరు పెనుగులాడుతూ ఉంటే ఏమైంది, వెనక నుంచి ఇంకో దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ అనంతుడు నెత్తి మీద ఒక ఎత్తిగా కొట్టాడు. ఈ అనంతుడు ఆ దొంగతో సహా నదిలో పడిపోయాడట. నదిలో పడ్డా కూడా ఈ పట్టుకున్న వాడిని వదల్లా, కానీ తలకి దెబ్బ తగిలింది. అది మెల్లిగా తడికి నీళ్లలో పడేసరికి, అలా నదిలో పడేసరికి ఆ తల నానిపోయి నెత్తురు విపరీతంగా స్రవించిపోయి మెల్లిగా ఈ పెనుగులాటలోనే అతని ప్రాణం కాస్త పోయింది. కాకపోతే తెల్లవారుజామున సూర్యోదయం ఇంకొక అరగంటలో అవుతుందనగా మాఘమాసం నదీ స్నానం చేయటం వల్ల ఇతనితో పాటు ఆ దొంగ కూడా నీళ్లలో మునిగి మరణించాడు. స్నానం చేయటం అతను మరణించాడు. ఈ స్నానము దీని తర్వాత మరణం సంభవించడంతో నదిలో పడిన అనంతుడు నీట మునగటం వల్ల నదీ స్నాన ఫలితం దక్కింది. ఈ నదీ స్నానాల్లో ఒక విశేషం చెప్తారండి. నది ఒడ్డును కూర్చుని 2 మగ్గులు తీసి నెత్తి మీద పోసుకుంటే కాదు, నదిలో దిగి కంఠస్నానం లేదా నడుం దాకానే కట్టి స్నానం చేస్తారు కొంతమంది. మునగడానికి భయపడతారు, వాళ్ళకి పూర్తి ఫలితం లభించదటండి. చాలా ఖచ్చితంగా చెప్తారు. నదిలో ముక్కు మూసుకుని మునగాలట. ముక్కు మూసుకుని మునగలం కష్టం కదా, చాలా కష్టం. మాకు స్విమ్మింగ్ రాదండి అలాంటి భావి చెప్తాం. చాలామంది గొంతు కూర్చుంటారు, నెల్లిగా కింద కూర్చుని ఏదో ఒక సహాయంతో మునగడానికి ట్రై చేస్తారు. 3 సార్లు ముమ్మారు మునక వేయటం అనేది చెప్తారండి తప్పకుండా. దానికి ఏం లేదు, బాగా 5-6 సార్లు శ్వాస తీసుకుని వదిలిపెట్టడం. స్విమ్మింగ్ ప్రాక్టీస్ లాంటి, స్విమ్మింగ్కి వెళ్ళే ముందు ఎలా నేర్పిస్తారో అంతే, బాగా గాలి తీసుకోవటం వదిలిపెట్టడం. 5-6 సార్లు చేసామనుకోండి, కొంచెం మనకి ఆ లంగ్స్కి అది అలవాటు అవుతుంది. ఈసారి గాలి తీసుకొని లోపలికి టక్కిన ముక్కు మూసుకొని మునిగిపోవాలి. మునిగేస్తాం ఈజీగానే, లోపల గాలి ఉంటుంది కాబట్టి మనకేం భయం ఉండదు. అలా కాకుండా మామూలుగా మునగడానికి ట్రై చేస్తే నీళ్లు మన్ని తోసేస్తే మన ప్రాణం కూడా ప్రాణాల పైన పోయి బయటకు వచ్చేస్తాం. ఇతను నదిలో మునిగాడు అన్న దొంగతోటి కలిసి. దానివల్ల ఇతనికి నదీ స్నాన ఫలితం దక్కిందట. అతని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మాఘమాస ఫలితాన్ని పూర్తిగా అనుభవించి పుణ్యాత్ముడైపోయాడు. విష్ణుదూతలు అతన్ని వైకుంఠ ప్రాప్తిని కలగజేశారు, అక్కడ తీసుకుపోయారన్నమాట పైకి. ఇతనితో పాటు నీటిలో మునిగినటువంటి దొంగ కూడా మోక్ష ప్రాప్తి లభించింది. మాఘమాస నదీ స్నానం అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. సమస్తమైన పాపాలు పోతాయి అంటే ఈయనకు పోయినాయి, మనకు కూడా మా వైకుంఠం వస్తుందంటే అట్లా రాదు. ఈయన ఏం చేశాడు, మునగ్గానే చచ్చిపోయాడు. మునిగి స్నానం చేసి మాఘమాస స్నానం చేసామని అనుకుని తెల్లారి మళ్ళీ మన పనులు మనం మొదలెట్టామనుకోండి, ఆ ఫలితంగా మన అకౌంట్లో పడుతుంది. మనం కొత్తగా చేసే కర్మలు ఉంటాయి కదా, పాపకర్మలు, వాటి అకౌంట్ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇతను మరణించాడు కాబట్టి ఇతనికి ఆ అవకాశం లభించిందట. దీంతో నదీ స్నాన మహాత్మ్యాన్ని గురించి చెప్తూ 19వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. రేపు ఉదయం మళ్ళీ 20 రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం.